తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ యాక్టివిస్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్త వైఎస్ భారతమ్మ మీద వ్యక్తిగత దూషణలు చేశారు. దానిపైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేశారు, అరెస్ట్ కూడా చేశారు. ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, వ్యక్తిగత వ్యాఖ్యలు కానీ వ్యక్తిగత దూషణలు కానీ చేస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు మరొకసారి చేసే తస్మాత్ జాగ్రత్త అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా దీనిపైన యాక్షన్ తీసుకున్నారు. పోలీసులు కూడా తక్షణం యాక్షన్ తీసుకొని ఆయన అరెస్ట్ చేశారు. ఇదంతా బాగానే ఉంది. కానీ దీనిపైన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓవర్ యాక్షన్ చేశారంటూ కూడా సోషల్ మీడియా సాక్షిగా ఎంత ట్రోల్ చేస్తున్నారు అనేది మనం అందరం చూసాం. ఆయన ఏ విధమైన ఇక్కడ చూస్తున్నాం మనం, ఆ అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే గోరంట్ల మాధవ్, ఇది అందరూ చూసి వింటారు, సాక్షాత్తు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్తున్న ఆ నిందితుని పైన గోరంట్ల మాధవ్ గారు మాజీ ఎంపీ ఒక పోలీస్ అధికారి సిఐగా పనిచేశారు. ఈ విధంగా చేస్తే ఎలా అనేది ఆయనకు తెలియదా? ఆయనకు అన్నీ తెలుసు. కేవలం ఈ వీడియోలో కూడా పక్కన ఎవరో వీడియో తీస్తున్న వాళ్ళు అన్నారు, ఆ మాటలు కూడా ఉన్నాయి. ఆయన కేవలం వీడియో కోసం ఈ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని కూడా మాటలు వినపడుతున్నాయి అక్కడి నుంచి. కానీ ఇదంతా గమనిస్తున్న ప్రజలు ఆయనకి ఏడన్నా చూపించండిరా, ఆయనకి ఏమో అయిందిరా అన్నట్టు ఏదో సినిమాలో డైలాగ్ అంటుంటారే, ఆయనకి ఆడని చూపించండిరా, ఆయన ఇలా వదిలేస్తే ఎలా అన్నట్టుగా కనీసం సలహాదారులను మంచోళ్ళని పెట్టుకోండి సార్. నిన్నైతే చాలా అంటే ఇది చిల్లర అంటున్నారు. చిల్లర అంటే మామూలుగా 1000 రూపాయల నోట్లో, 500 నోట్లో, లేదా 2000 రూపాయల నోట్ ఉన్నా కూడా అది ఏం సౌండ్ చేయదు. 2 రూపాయలు 2 రూపాయలు అన్ని జోబులు వేసుకుంటే గల్ 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 అని సౌండ్ చేస్తుంటాయి. ఆ సౌండ్ ఇరిటేషన్ వస్తుంది. ఆ విధంగా చిల్లర అంటే పొడి చిల్లర అంటున్నారు. అంటే అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారంట. మీరు నిజంగా మీకున్న పరువు అప్పుడేమో గంట చూపిస్తుంది, పరువు పోగొట్టుకుంటుంది. మీరు చూపించారా, అది ఏం జరిగిందా అనేది అది దేవుడికి ఎరక, మీకు తెలుసు. కానీ మళ్ళీ సోషల్ మీడియాలో ఏదో విధంగా సోషల్ మీడియాలో కనపడాలా, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలా అన్నట్టుగా ఇక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి గోరంట్ల మాధవ్కు నువ్వా నేనా అన్నట్టుగా ఇద్దరు ప్రెస్ మీట్లు ఒకరికొకరు పోటీ పడుతున్నారంట. అంటే పదవుల కోసమో రేపొద్దున టికెట్ కోసమో, మరి దేనికోసమో అది మీకే తెలియాలా. కానీ ఇది చేయడం ఎంత మాత్రం కరెక్ట్ అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ప్రజలు కావచ్చు నిజంగా ఈసడించుకుంటున్నారు. దాన్ని ఏమంటారు, ఒక రకమైన భావన కలుగుతుంది మీ మీద. ఇది చేయడం కరెక్ట్ కాదు కదా అంటున్నారు. మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది, లేదా మతి భ్రమించిందా, లేకపోతే సలహాలు ఇచ్చేవాళ్ళు కరెక్ట్ లేరా ఏమనేది గోరంట్ల మాధవ్ గారికి తెలుసుకోవాలి. గతంలో కూడా ఈయన చేసిన, ఎప్పుడైనా సిఐగా పనిచేసినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా వివాదమే, ఎప్పుడు కూడా వివాదం వివాదం వివాదం. ఏది చేసినా సంచలనం, ఎవరో కొట్టడం, ఏదో ఒకటి చేయడం, ఇలా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. తర్వాత ఎంపీ అయిన తర్వాత కరెంటు బిల్లు కట్టకుండా, ఇంటి అద్దె కట్టుకోకుండా ఆయన మల్లికార్జున రెడ్డి అనే ఆయన్ని బాగా సతాయిచ్చారు. అది కూడా పోయింది, అది కూడా స్టేషన్ వరకు పోయింది. అది ఆ తర్వాత మనం చూసాం, లింగ దర్శనం చేయించారు. ఆ లింగ దర్శనం అంటే వాడికి గుర్తొస్తుంది. ఆయన ఆ రోజు ఆ సోషల్ మీడియాలో వీడియో అయితే ఏదైతే వచ్చిందో అది ఒరిజినల్ ఫైల్ నా దగ్గరకు వచ్చింది. ఒరిజినల్ ఫైల్ వస్తే మనం న్యూస్ పెట్టాలా వద్దా అని ఆలోచనలో కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళకి షేర్ చేశాను. 2-3 మహిళా నాయకురాళ్ళకు కూడా చేశాను వీడియో. చేస్తే వాళ్ళు పాపం రాత్రి చేసినప్పుడు చూసుకోలే, పొద్దున్నే ఆ వీడియో చూసుకున్నారు. నేను ఆ వైసీపీ పార్టీ ఆఫీస్లో నెక్స్ట్ డే ఏదో ప్రెస్ మీట్ ఉందని వెళ్ళాను. వెళ్తే అయ్యాక ఆ వీడియో చూసివా అంటే, ఏ వీడియో అని అక్క పేరు ఉంది కానీ ఏ వీడియో అంటే గోరంట్ల మాధవ్ వీడియో అంటే ఏదో అట్లా పెట్టినావు కానీ, ఏమక్క చూసినావు కదా అంటే, చూసినా ఏందో అంతా చేసినాడు అని కొంచెం ఇరిటేట్గా ఫీల్ అయ్యి, ఏముంది లేక లింగ దర్శనం ఫ్రీగా చేసుకున్నావు కదా అంటే, పొద్దున్నే బూత్ వీడియో పెట్టావు కదంటే, ఏముంది అక్క ఫ్రీగా లింగ దర్శనం చేసుకున్నావు కదా అంటే. ఆ తర్వాత ఎక్కడైనా గోరంట్ల మాధవ్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జిప్పు కాళ్ళు ఇలా చూస్తారంట, అట్లా జిప్పు కాళ్ళు. అది కూడా ట్రోల్. మా మీడియా మిత్రులందరూ కూడా మాధవ్ గారు ఎడాని ప్రెస్ మీట్, కొంతమంది పాపం వాళ్ళు అలా చూసినాడు సర్దుకుంటాడు అంటే. ఇది ఏ విధంగా ట్రోల్ అవుతుందంటే, మొన్న కూడా
హెలికాప్టర్ దగ్గర మన పాపిరెడ్డిపల్లి సంఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా వెనకాల మాధవ్ గారు ఉండి మాజీ మంత్రి ఉత్తమ్ గారి మీద ఇలా చేస్తే తీసేసిన అది కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది, అది కూడా ట్రోల్ చేశారు. బట్ ఏది ఏమైనా కూడా ఎప్పుడు ఏం చేయాలా ఏం చేయకూడదు అని తెలుసుకొని చేస్తే బాగుంటది. మరి మాధవ్ గారికి ఆ అబ్బాయి గుంటూరు జిల్లాకు సంబంధించిన అక్కడెక్కడో అరెస్ట్ చేస్తే ఇక్కడున్న వ్యక్తికి ఎలా తెలిసింది అనే దాని గురించి కూడా పోలీసులు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆరా తీస్తున్నారు. ఈయనకి ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా ఉండి ఫోన్ చేశారా, ఆ అబ్బాయిని ఎక్కడ అరెస్ట్ చేశారు, ఎక్కడికి తీసుకుపోతున్నారు, ఈ సమాచారం అంతా మాధవ్కు ఎలా తెలిసింది? ఇంతమంది రాజకీయ నాయకులు ఉంటే ఈ మాధవే వెళ్ళి అడ్డుకొని ఓవర్ యాక్షన్ చేసి అని పోలీసులు ఉన్నారు, ఏం చేయలేడని ఆయనకి తెలుసు. ఏం చేస్తావు? పోనీ నేను చిన్న పిల్లోడుగా 20 ఏళ్ళ కార్యకర్తవా, వైసీపీ సోషల్ యాక్టివిస్టువా, నువ్వు ఒక మాజీ ఎంపీ, ఒక సిఐ, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసావు. ఈ విధంగా చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది చట్టాన్ని చేతులేకి తీసుకోకూడదని మీరే చెప్తుంటారు. పోలీసులు అంతమంది ఉంటే కూడా మీరు దౌర్జన్యం చేస్తే ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు కదా. మరి దీనిపైన మీరు కూడా ఇలాంటి ఓవర్ యాక్షన్ ఇంకొకరు చేయకోకుండా ఉంటారని మిమ్మల్ని అభిమానిస్తున్న నాయకులే అంటున్నారు. మా మాధవ్ ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలని.